ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముధీరయేత్. అనగా నారాయణ స్వరూపుడైన శ్రీకృష్ణుడికి, నరోత్తముడైన అర్జునుడికి, వారి లీలలను ప్రకటించే సరస్వతీదేవికి, దానిని రచించిన వ్యాసునికి నమస్కరించి అసుర భావాలను తొలగించి అంతఃకరణ శుద్ధిని కలిగించే మహాభారత గ్రంథ పారాయణకు ప్రేరేపించిన శ్రీకృష్ణ భగవానుడిని ప్రార్థిస్తూ ఈరోజు పారాయణలోనికి వెళదాం. మరి హరే కృష్ణ. అందరికీ నమస్కారం. మహాభారత గ్రంథ పారాయణలో భాగంగా మనం ఈరోజు 247వ రోజుకు వచ్చేసాము. ఉద్యోగ పర్వంలో ఉన్నాము. 21వ రోజుకు వచ్చాము ఉద్యోగ పర్వం. ఇప్పటి వరకు మనము విదుర నీతి గురించి తెలుసుకున్నాం కదా. ఇక ఈరోజు మనము సనత్సుజాత ఋషి ధృతరాష్ట్రుని ప్రశ్నలకు సమాధానం చెప్పడం జరుగుతుంది. ఇది మనకు 6 అధ్యాయాలుగా చెప్పుకోవచ్చు. ఈరోజు మొదటి రోజు సనత్సుజాతుని రాక అంటే సనత్సుజాతయంలోని మొదటి అధ్యాయం గురించి తెలుసుకోబోతున్నాము. చాలా బాగుంటుంది, చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. హరే కృష్ణ. ధృతరాష్ట్రుడు, విదుర, ఇంకా చెప్పవలసినది ఏమైనా మిగిలి ఉంటే నీ నోటితో చెప్పు. వినడానికి నాకు చాలా ఉత్సుకతగా ఉన్నది. ఎందుకంటే నీవు చెప్పే తీరు అనితర సాధ్యం అన్నాడు. అప్పుడు విదురుడు చెప్పసాగాడు. భరతవంశీయుడా ధృతరాష్ట్ర, సనాతజాతుడనే పేరుతో విఖ్యాతికెక్కిన బ్రహ్మకుమారుడు, పరమ ప్రాచీనుడు, సనాతనుడు అయిన ఋషి ఒకడున్నాడు. అతడు ఒకసారి మృత్యువు అనేదే లేదని అన్నాడు. మహారాజా, వారు బుద్ధిమంతులలో శ్రేష్ఠులు. మీ హృదయంలో వ్యక్తంగా అవ్యక్తంగా ఉన్న సందేహాలకు అన్నింటికీ వారే సమాధానమివ్వగలరు అన్నారు. అప్పుడు ధృతరాష్ట్రుడు, విదురా, ఆ సనాతన ఋషి ఇప్పుడు నాకు ఉపదేశించబోయే తత్వ విషయము నీకు తెలియనిదా ఏమిటి? నీ బుద్ధి ఏమాత్రం పనిచేసినా నీవే నాకు ఉపదేశించు అని అడిగాడు. అప్పుడు విదురుల వారు చెప్పసాగారు. రాజా, నేను శూద్ర స్త్రీ గర్భాన్నుండి పుట్టాను కాబట్టి ఇంతకు మించి ఏ ఉపదేశము చేయడానికి నాకు అధికారం లేదు. కానీ సనత్సుజాత కుమారుని బుద్ధి సనాతనుడైన బ్రహ్మ విషయంగానే పనిచేస్తూ ఉంటుంది. నేను అతనిని ఎరుగుదును. బ్రాహ్మణ యోనియందు పుట్టినవాడు రహస్యమైన తత్వ విషయాన్ని ప్రతిపాదించినప్పటికీ దేవతలకు అతడు నిందాపాత్రుడు కాడు. ఈ కారణంగానే నేను స్వయంగా ఉపదేశించకుండా మీకు సనత్సుజాతుని పేరును సూచించాను అన్నాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు, విదురా, ఆ పరమ ప్రాచీన సనాతన ఋషి యొక్క నివాసం గూర్చి నాకు చెప్పు. అయ్యో, ఈ దేహంతో ఇక్కడే వారితో సమాగమం ఎలా అవుతుంది అని దీనంగా అన్నాడు. వైశంపాయనుడు చెప్పసాగాడు. రాజా, అనంతరం విదురుల వారు ఉత్తమవ్రతుడైన ఆ సనాతన ఋషిని స్మరించాడు. విదురుడు తనను స్మరిస్తున్నాడని తెలుసుకొని అతడు కూడా ప్రత్యక్షమయ్యాడు. ధృతరాష్ట్రుడు కూడా శాస్త్రోక్తంగా పాద్యము, అర్ఘ్యము, మధుపర్కము మొదలైనవి అర్పించి అతనికి స్వాగతం పలికాడు. ఆ తరువాత వారు సుఖంగా విశ్రాంతిగా కూర్చున్నాక విదురుడు అతనితో, భగవాన్, ధృతరాష్ట్రునికి మనసులో ఏదో కొద్దిగా సందేహం కలిగింది. దానికి సమాధానం నేను చెప్పడం ఉచితంగా ఉండదు. మీరే ఆ విషయాన్ని నిరూపించి చెప్పడానికి అర్హులు అన్నారు. అది వింటే ఈ రాజుకు అన్ని రకాల దుఃఖాలు తొలగిపోతాయి. లాభము, హాని, ప్రియం అప్రియము, జరా మృత్యువు, భయం అమర్షం, ఆకలి దప్పిక, మదం ఐశ్వర్యము, చింత ఆలస్యము, కామం క్రోధం, ఉన్నతి అవనతి అనే ద్వంద్వాలన్నీ ఇతనిని బాధించకుండా ఉండాలి అన్నాడు. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈరోజు పారాయణ ఇంతటితో సమాప్తం. రేపు మనము ధృతరాష్ట్రుడు అడిగిన ప్రశ్నలకు సనత్సుజాతుడు సమాధానాలు ఇచ్చుట గురించి తెలుసుకుందాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్, షేర్, కామెంట్ ప్లీజ్. థ్యాంక్ యూ.